వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. SNK అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ SNK అండ్ కంపెనీ. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఖండించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి కేసులో జైలు నుంచి వచ్చిన రైతులను ఆమె పరామర్శించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారిలో 4 కొడంగల్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అందులో ఒకరు కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీగా పోటీ చేశారని అన్నారు. ఇందులో కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని డీకే అరుణ అనుమానం వ్యక్తం చేశారు. గుండెపోటుతో మరణాలు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్నాయి. బెంగాల్ కు చెందిన మాజీ క్రికెటర్ సువోజిత్ బెనర్జీ గుండెపోటుతో మరణించారు. బెంగాల్ తరపున 3 రంజీ మ్యాచ్లు, 4 లిస్టులు ఏ మ్యాచ్లు ఆడిన ఆయన ప్రస్తుతం లోకల్ టోర్నీలో ఆడుతున్నారు. సోమవారం నాడు బ్రేక్ఫాస్ట్ అనంతరం కునుకు తీసిన ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అమిత్ షా పై బగ్గుమన్న కాంగ్రెస్ నేతలు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ నాయకులు అమిత్ షా వ్యాఖ్యలతో ఎస్సీ, ఎస్టీ, ఓసీల గుండెల్లో గాయమైంది అని అన్నారు. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓసీల విషయమే కాదు, అన్ని వర్గాల అంబేద్కర్ ను దేవుడిగా భావిస్తున్నారు. తక్షణం అమిత్ షా రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్లను కలుస్తామన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ చేస్తున్నట్లుగా బీజేపీ రాజ్యాంగాన్ని తొలగించాలని అనుకుంటుంది అని చెప్తున్న విషయం మరోసారి బట్టబయలు అయ్యిందని ఆమె పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలో బుధవారం నాడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్ని చర్చిలలో ప్రార్థనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కల్వకుర్తి పట్టణంలో అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.